అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరిమణులారా, ఏ స్త్రీలో అయితే 4 సద్గుణాలు ఉంటాయో వారి కోసమై ప్రవక్త అలైహి సలాతు వసలాం గారు ఒక గొప్ప శుభవార్తనిచ్చి ఉన్నారు. రండి, ఆ సద్గుణాలు ఏమిటో నేను మీకు తెలియపరుస్తున్నా, తద్వారా ఆ శుభవార్తను పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. عن عبد الرحمن بن عوف رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إذا صلت المرأة خمسها وصامت شهرها وحفظت فرجها وأطاعت زوجها قيل لها ادخل الجنة من أي أبواب الجنة شئت. ఈ యొక్క హదీస్ మస్నద్ ఇమామ్ అహ్మద్ 1661, సహీ ఇబ్న్ హిబ్బాన్ 4163, అలాగే అల్లమా అల్బానీ రహ్మతుల్లా అలైహి గారు సహీఉల్ జామీలో 660లో ఇది యొక్క హదీసును సహీగా ఖరారు చేసి ఉన్నారు. అబ్దుర్ రహ్మాన్ ఇబ్న్ ఔఫ్ రదియల్లాహు అన్హు వారు తెలియపరుస్తున్నారు, ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు ఇలా తెలియపరిచారు అని. ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజును కాపాడుకుంటుందో మరియు రమదాన్ మాసం యొక్క ఉపవాసాలు పాటిస్తుందో మరియు తమ శీలాన్ని కాపాడుకుంటుందో, అలాగే తమ భర్త పట్ల విధేయత కనబరుస్తుందో, విధేయతతో జీవితం గడుపుతుందో, ఈ 4 సద్గుణాలు కలిగినటువంటి స్త్రీతో ఇలా అనబడుతుంది: మీరు స్వర్గ ద్వారాలలోని మీకు నచ్చిన ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశించండి అని చెప్పేసి. సుబ్హానల్లాహ్. సోదరిమణులారా, మీకోసమే ఈ యొక్క హదీసులో గొప్ప 2 శుభవార్తలు ఇచ్చి ఉన్నారు. ఒకటి స్వర్గ శుభవార్త ఇచ్చి ఉన్నారు, మరియు రెండవది మీకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత. ఏ స్త్రీలో అయితే ఈ 4 సద్గుణాలు ఉంటాయో వారి కోసమై వారికి నచ్చిన ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశించేటువంటి ప్రాముఖ్యతను అల్లాహ్ తబారక వ తఆలా ఇవ్వడం జరుగుతుంది. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరిమణులారా, ఈ యొక్క గొప్ప శుభవార్త ఈ 4 సద్గుణాలతో ఇమిడి ఉంది. కాబట్టి ఇన్షాల్లాహ్ తప్పనిసరిగా మనము ఈ యొక్క సద్గుణాలను అలవర్చుకొని ఈ శుభవార్తను పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అల్లాహ్ తబారక వ తఆలా మనకందరికీ కూడా ఈ సద్గుణాలను అలవాటు చేసుకొని ఆచరించి ఈ యొక్క శుభవార్తను అదృష్టాన్ని పొందేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.